హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మార్నింగే లేచి ఫస్ట్ అయితే మావయ్య గారికి కొర్రలైతే నానబెడుతున్నానండి. మావయ్య గారికి 2 డేస్ నుంచి కొర్రలతోనే భోజనం అయితే పెడుతున్నాం అనమాట. మొన్న హాస్పిటల్కి వెళ్ళాం కదండి. డాక్టరు మీరు సరిగ్గా తినట్లేనట్టున్నారు, అందుకే షుగర్ వాల్యూస్ చేంజ్ అవుతున్నాయని ఇలా చెప్పారు. అప్పుడు నేను డాక్టర్ గారిని అడిగాను అనమాట. ఆ రోజు మావయ్యని నేనే తీసుకెళ్ళానండి హాస్పిటల్కి. ఇలా కొర్రలు ఉన్నాయండి, కొర్రల అన్నం పెట్టొచ్చా అంటే, చాలా మంచిదమ్మా అది పెట్టండి అనేసి అన్నారండి. సో ఒక టీ గ్లాస్ నానబెట్టాను అనుకోండి, మావయ్య గారికి ఒక పూటకైతే సరిపోతుంది అనమాట. ఎలాగో నైట్ టైం మావయ్య గారు పెద్దగా ఫుడ్ ఏమి తీసుకోరు, ఓన్లీ డే టైం మాత్రమే తింటారనమాట. సో ఇంకా ఒక గ్లాస్ కొర్రలు అయితే మార్నింగ్ 6 o'clockకే నానబెడుతున్నానండి. 6కి నానబెట్టాను అనుకోండి, నేను ఆఫ్టర్నూన్ 12:30 ఆ టైంకి వండుతాను. సో చక్కగా అవి నానిపోతాయి అనమాట. 6 hours అలాగా సోక్ అయినా అవుతాయి. యాక్చువల్లీ నైట్ పడుకున్నప్పుడే నానబెడుతున్నానండి. కాకపోతే నిన్న నైట్ పడుకున్నాక గుర్తొచ్చింది, ఇంకా లేవలేక బెడ్ పై నుంచి ఇంక పడుకుని పోయిన పొద్దున్నే నానబెడదామని. ఇంకా లేచి లేవంగానే ఫస్ట్ అయితే కొర్రలు అయితే నానబెట్టేసుకున్నానండి. అంటే 2 times నీట్గా వాష్ చేసేసి తర్వాత అయితే వాటర్ పోసి అయితే నానబెట్టేస్తున్నాను అనమాట. నేను ఒక గ్లాస్ కొర్రలు తీసుకున్నాను కాబట్టి అదే గ్లాస్తో ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకుని నానబెట్టేసి ఇంకా డైరెక్ట్గా మనము గ్యాస్ పైన పెట్టేస్తున్నాం అనుకోండి, అన్నము చాలా పొడి పొడిలాడుతూ వస్తుందండి. మనం ఇంత నానబెడుతున్నాం కాబట్టి గిన్నెలో పెట్టైనా ఉడికించుకోవచ్చేమో, కానీ నేను తినే ముందు వండుతున్నాను, మళ్ళీ లేట్ అవుతుంది అనేసి కుక్కర్ పెట్టేస్తున్నాను అనమాట. అండ్ కుక్కర్లో కూడా మనకి చాలా చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుందండి. కొలత చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా మావయ్య గారికి ఎలాగో కొర్రలన్నం తినేటప్పుడు వండుతాను కదా, మళ్ళీ అత్తయ్య గారి కోసం మళ్ళీ వైట్ రైస్ ఇన్నిసార్లు ఏం వండుతాను అనేసి అందరికీ కలిపి వైట్ రైస్ అయితే ఒకేసారి వండేస్తున్నానండి. సో బియ్యాన్ని కూడా 2 times అయితే నీట్గా వాష్ చేసేసుకుంటున్నాను. నేను ఇప్పుడు ఈ వీడియో షూటింగ్ కొత్త ఫోన్లో చేశానండి. కొత్త ఫోన్లోని సెల్ఫీ అయితే బాగా బ్లాక్గా కనిపిస్తున్నాను, కానీ వెనక అదే బ్యాక్ కెమెరా ఉంటుంది కదా, దాంతో వీడియో తీస్తుంటే ఫుల్ క్వాలిటీ వస్తుంది. ప్లస్ చాలా బాగుందనమాట. అండ్ ఎడిట్ చేసినప్పుడు నాకు చూసుకుంటే అబ్బాయి ఎంత బాగుంది అనిపిస్తుంది. ఇది ఇప్పుడు కొత్తగా యూస్ చేస్తున్న థైరాయిడ్ ట్యాబ్లెట్ అండి. ఇది వరకు 100 mcg వాడాను కదా, ఇప్పుడు 112 ఇచ్చారనమాట. అయితే 100 mcg ట్యాబ్లెటే పెద్దగా ఉండేదండి, 112 ట్యాబ్లెట్ చిన్నగా అనిపిస్తుంది అనమాట నాకు. సో ఇంక ఇదిగోండి బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టేశాను. మరొక స్టవ్ మీద ఏమో కడాయి అయితే పెట్టుకున్నానండి. ఈరోజు చట్నీకి వేరుశనగుళ్ళు అయితే వేపిద్దాము అనేసి అనుకుంటున్నాను. సో అందుకనేసే వేరుశనగ గుళ్ళు చట్నీ కోసము కడాయి అయితే పెట్టుకున్నాను. కొంచెం నూనె వేసానండి. నూనె అయితే వేడెక్కిపోయిన తర్వాత దీంట్లోకి నేను వేరుశనగ గుళ్ళు అయితే వేస్తున్నాను. ఈరోజు వేరుశనగ గుళ్ళు దోసకాయ చట్నీ అయితే చేస్తున్నానండి. అసలు ఈ చట్నీ ఎంత టేస్టీగా వచ్చిందోనండి. చాలా సింపుల్ ప్రాసెస్. మనము ఏ చట్నీ చేసుకున్నా కొంచెం వేరుశనగ గుళ్ళు వేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది అనమాట. అదే మీరు అన్నంలోకి చేసుకుంటే వేరుశనగ గుళ్ళు స్కిప్ చేయండి. నేను ఓన్లీ బ్రేక్ఫాస్ట్లోకి కాబట్టి ఖచ్చితంగా వేరుశనగ గుళ్ళు అయితే వేస్తాను నేను. చెప్పాను కదండి ఈరోజు వేరుశనగ గుళ్ళు దోసకాయ కలిపి చట్నీ అని. సో నూనె వేడెక్కాక వేరుశనగ గుళ్ళును మీరు పచ్చిమిరపకాయలు వేసుకోండి, అవి వేగుతూ ఉంటాయి. ఈ లోపల నేను దోసకాయ అయితే కట్ చేస్తున్నాను అనమాట. ఇంట్లో చాలా దోసకాయలు ఉన్నాయండి, కేజీ 30 రూపాయలంట. 5-6 దోసకాయలు పైనే వచ్చేసాయండి. 2 సార్లు కూర వండాను. మళ్ళీ ఇప్పుడేమో ఇంకా 2 దోసకాయలు ఉంటే దాన్ని ఇప్పుడు నేను చక్కగాని చట్నీ అయితే చేస్తున్నానండి. దోసకాయలు పీల్ చేసేసిన తర్వాత దీంట్లో లోపల గింజలన్నింటినీ మనము రిమూవ్ చేసేసుకోవాలి. ఇవి రిమూవ్ చేసేసుకుని దోసకాయలు ఒకసారి నీట్గా వాష్ చేసేసుకుని దీని అయితే మనము చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకోవాలండి. ఆల్రెడీ వేరుశనగలు వేగుతున్నాయి కదా, ఈ లోపల నేను దోసకాయ ముక్కలు అయితే కట్ చేసుకుని పక్కనైతే పెట్టుకుంటాను. వన్స్ ఈ దోసకాయ ముక్కలు కట్ చేసేసుకున్నాక మనము అదే ప్యాన్లో ఏదైతే వేరుశనగలు వేపించామో అదే ప్యాన్లో మనం ఈ దోసకాయ ముక్కలు కూడా కొద్దిసేపు అయితే నూనెలో వేగించాలండి. నూనె తక్కువ వేసుకున్నా సరిపోతుందండి. మనము ఏది వేగించాలి అన్నా ఎక్కువ నూనె వేసేసి నూనెలో అందులోనే వేగించాల్సిన పని లేదండి. 1 స్పూన్ నూనె వేసుకుని ఈ ముక్కలు వేసేసి మూత పెట్టేశారు అనుకోండి, చక్కగా ఆవిరి మీదే మగ్గిపోతాయి అనమాట. నేను ఏది వండినా చాలా తక్కువ నూనెతోనే వండాలనుకుంటానండి. ఎక్కువ నూనె నాకు అస్సలు పడదు. సో చాలా తక్కువ నూనెతోనే చేస్తాను అనమాట. ఇంకోటి దోసకాయ ముక్కలన్నింటినీ అయితే కట్ చేసేసాను. వేరుశనగలు పచ్చిమిరపకాయలు కూడా చక్కగా వేగిపోయినాయి కాబట్టి దీన్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నానండి. మీరు ఇలా చట్నీలు చేసినప్పుడు వేరుశనగలు వేగిపోయాయి కదా, ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసేద్దాము అని వేయకండి. ఎందుకంటే వేరుశనగలు సెపరేట్గా తీసుకుంటేనే మీకు మంచి టేస్ట్ వస్తుంది అనమాట. అలా కాకుండా మీరు వేరుశనగలు వేగిపోయాక దాంట్లో దోసకాయలు వేసేసారంటే వేరుశనగలు మెత్తగా అయిపోయి టేస్ట్ అయితే పోతుందండి. సో ఇప్పుడు దోసకాయలను వేగించడానికి ముందు నేను కొంచెము నూనె అయితే వేసుకుని దాంట్లోకి జీలకర్రని ధనియాలు కూడా వేసుకున్నాను. ధనియాలు బాగుంటుందండి చట్నీలోకి. సో తర్వాత దీంట్లోకి నేను దోసకాయ ముక్కలు అయితే వేసేసానండి.
ఇప్పుడే కొంచెం ఉప్పు అయితే వేస్తున్నాను. ఇలా ఉప్పు వేసేసి మిక్స్ చేసి మూత పెట్టామనుకోండి, ఉప్పు వల్ల ఏంటంటే ముక్కల్లో ఏమన్నా వాటర్ ఉంటే వాటర్ అంతా బయటకొచ్చి ఆవిరి వల్ల ఆ వాటర్ తోటి ముక్కలైతే చక్కగా మగ్గిపోతాయి. సో ఎక్కువ నూనె అంతగా అవసరం ఉండదనమాట. అండ్ నేను ఏ కూర వండినా, ఏ చట్నీ చేసినా కొంచెం పసుపు అయితే ఖచ్చితంగా వేస్తానండి. ఈ పసుపు కూడా కొన్నది కాదు, ఇంట్లో చేసుకున్న పసుపే అనమాట. అమ్మ నాకు చేసి ఇస్తూ ఉంటుందండి. సో అంతేనండి. ఇలా మిక్స్ చేసేసాక దీనికి మూత అయితే పెట్టేసుకుంటే కొద్దిసేపటికైతే చక్కగా మగ్గిపోతుంది. నేను ఇంట్లో చాలా కరివేపాకు ఉందండి. సో కరివేపాకు కూడా కొంచెం అయితే వేసుకుంటున్నాను నేను. ఇంతే, ఇది మగ్గుతూ ఉంటుంది. ఈ లోపల రైస్ ఇందాక స్టవ్ మీద పెట్టాను కదండి, రైస్ అయితే ఉడికిపోయింది. ఇంకా అన్నం అయితే వారుస్తున్నాను అనమాట. ఇందులో నేను బియ్యము పురుగులు పట్టేస్తుందని వేపాకు వేసానండి. సో వేపాకు చిన్న చిన్న ముక్కల కింద అయిపోయింది వెండిపోయి. ఆ ముక్కలే ఇప్పుడు అందులో అయితే మీకు గ్రీన్ కలర్లో కనిపిస్తుంది అనమాట. కానీ ఇప్పుడు అన్నంలో పడ్డది వేపాకు కాదనుకుంటలేండి, కరివేపాకు అనుకుంటా. కరివేపాకు మంచిదేలే అనేసి ఇంక నేను అన్నం అయితే వార్చేసుకున్నాను. ఈ అన్నం కొంచెం వారిన తర్వాత నువ్వు మళ్ళీ స్టవ్ మీద పెడతావా భవాని, కింద చెమాయింపు ఉంటుంది కదా అని నన్ను చాలామంది అడుగుతారండి. నేను అన్నం వన్స్ వార్చాక ఇంకా నేను మళ్ళీ అందులో పెట్టనండి, డైరెక్ట్గా దాన్ని తీసుకెళ్ళి థర్మాకోల్ బాక్స్లో అయితే పెట్టేస్తాను. సో ఇంకా వేడేమన్నా అలా వాటర్ ఏమన్నా ఉన్నా కూడా అది మగ్గిపోయి అన్నం చాలా పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట. ఇంక ఇప్పుడు నేను పిల్లలకి స్నాక్స్ కింద మకానా అయితే ఫ్రై చేస్తున్నానండి. మా షాను మొన్నటి నుంచి మకానా కావాలి అనేసి అడుగుతుందనమాట. వాళ్ళ డాడీ ఇంకా కేపీఎన్ నుంచి అయితే తీసుకొచ్చారు. ఫస్ట్ మకానాని అయితే ఉప్పు వేసి ఇలాగ ఫ్రై చేసేసుకున్నానండి. ఈ సాల్ట్తో ఫ్రై అయిపోయిన తర్వాత ఈ మకానాని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. ఇంకా తర్వాత మనం అదే ప్యాన్ మళ్ళీ స్టవ్ మీద పెట్టి దాంట్లోకి కొంచెం నెయ్యి అయితే వేసుకుంటున్నాను. నెయ్యి కరిగిపోయిన తర్వాత దీంట్లోకి మనము కొంచెం కారము, జీలకర్ర, పసుపు, ధనియాలు, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, మీ ఇష్టం, మీకు ఏం నచ్చితే అది. నేనైతే ఇలా వేపిస్తున్నాను అనమాట. సో దీంట్లోకి నేను కొంచెము జీలకర్ర వేసానండి, కొంచెం కారం వేసాను, కొంచెం ధనియాలు, జీలకర్ర పొడి అయితే వేసుకుంటున్నాను, గరం మసాలా పొడి లాంటిది. అంతే, దాన్ని నేను ఆ నెయ్యిలో అయితే మిక్స్ చేసేసుకోవాలన్నమాట. అంతేనండి. నేను చాలా తక్కువ నెయ్యి అయితే వేసుకున్నాను, ఎక్కువ లేదు నా దగ్గర, ఉన్నా కూడా వేయను, అంత టేస్ట్ నచ్చదు నాకు నెయ్యి. సో ఇంక ఇదిగోండి, వీటిని చక్కగా ఆ కారము మసాలా అంతా పట్టేలాగా బాగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. నేను ఎక్కువ కారం వేయలేదండి, మను తినదు, సో తక్కువ వేసాను. ఇంతేనండి. పిల్లలకి ఇవి చల్లారిన తర్వాత బాక్స్లో అయితే ప్యాక్ చేసేస్తాను, స్కూల్లో తింటారు. ఇంకా మా వారైతే వచ్చారు, నాకు టీ పెట్టివి అని అన్నారండి. అయితే ప్యాకెట్ కట్ చేద్దామని తీసుకొచ్చాను, కానీ ఇవి పాలు ఎక్కువగానే ఉన్నాయి ప్యాకెట్లోని, ఇద్దరికి సరిపోతాయిలే, మావి గారికి పెట్టేటప్పుడు మనము చేద్దాము అనేసి ఇంకా ప్యాకెట్ అయితే కట్ చేయలేదు. ఇంక ఇదిగోండి, పిల్లలకైతే నేను ప్యాక్ చేసేస్తున్నాను మకానాని. ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్లోకి నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశానండి. ఇంకా కూర వండే పని లేదు కాబట్టి ఆ కింద బాక్స్లోనే పిల్లలకి మకాన్ అయితే ప్యాక్ చేసేసి పైన అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే పెట్టేశాను. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ వండేటప్పుడు తింటున్నాం కదంటే టేస్ట్ చూస్తాం కదా, అప్పుడు చాలా బాగుంటుంది. కానీ ఇది చల్లారిపోయాక నాకు అసలు ఒక్క స్పూన్ కూడా తినబుద్ధి కాదు. పాప మీ పిల్లలు స్కూల్లో ఎలా తింటారని అనిపిస్తుందండి. కానీ మా మను ఇది పెడితేనే లంచ్ బాక్స్ తిన్నొస్తుంది, మిగతా ఏం పెట్టినా తినట్లేదనమాట. ఈ మనుకి అన్ని రకాల కూరగాయని ఎలా అలవాటు చేయాలో ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదండి. దానికి అస్సలు మజిలే పెరగట్లేదు, అలా కండ లేకుండా అలా ఉంటుంది. మజిల్ చాలా ఇంపార్టెంట్ కదా, ఈ పిల్ల ఎప్పుడు ఎదుగుతుందా ఏంటా అని అనిపిస్తుందండి. సన్నంగా ఉన్నా పర్వాలేదు, కొంచెం మజిల్ వస్తే చాలు మా మనుకి అనేసి నేను అనుకుంటాను. ఇంక ఇదిగోండి, లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను. ఈ లోపల పిల్లలిద్దరూ స్నానాలు అయితే చేసేసారండి. పిల్లలు స్నానం చేసి వచ్చేస్తారు కాబట్టి మళ్ళీ నేను వాళ్ళకి టిఫిన్ పెట్టాలి కదా, అందుకనేసి చట్నీ అయితే చేస్తున్నాను. సో ఇందాకడ ఈ చట్నీ ఎలా చేసుకోవాలి అన్న చెప్పాను కదండి. సో ఇప్పుడు మిక్సీ ఎలా పట్టుకోవాలో చెప్తున్నాను. ఫస్ట్ వేరుశనగ గుళ్ళు, పచ్చిమిరపకాయలు వేగించుకుని పక్కన పెట్టాం కదండి, వాటిని అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా పౌడర్ కింద అయిపోయిన తర్వాత దీంట్లోకి మనము దోసకాయ ముక్కల్ని వేపించాం కదండి, సో ఆ దోసకాయ ముక్కల్ని తీసుకొచ్చి పౌడర్లు అయితే వేసేసి ఒకసారి మిక్సీ పట్టండి. సో అంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత అప్పుడు మనము దీంట్లోకి కొంచెం నీళ్ళు అయితే వేసి మెత్తగా పేస్ట్ కింద పట్టుకోవచ్చు. లేదు మీకు ఇది రోటి పచ్చళ్ళలాగా ఉండాలి అనుకుంటే కొంచెం కసాబిసాగా పెట్టేసుకోండి, ఏం కాదు. నేనైతే ఏది వేసినా కూడా మెత్తగా పేస్ట్ చేసేస్తానండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇలా చట్నీలు చేసేదే మా మనుకి అన్ని రకాల కూరగాయలు అందాలి అనేసి చేస్తూ ఉంటాను. ఇలా ఆనపకాయ, దోసకాయ, దొండకాయ, వంకాయ, ఇలా చట్నీలు చేయడానికి రీజన్ ఏంటంటే కూరలాగా వండాను అనుకోండి ఆ పిల్ల ముక్కలు ఏరేసి పాడేస్తుంది అనమాట. అదే ఇప్పుడు నేను ఇడ్లీలోకి చట్నీ కింద చేశాను అనుకోండి, మా మను చక్కగా ఇష్టంగా తినేస్తుంది. అలానే ఏమి ఎక్కువ చట్నీ తినేది, కనీసం ఒక స్పూన్ అయినా తింటుంది అనేసి ఇలా మెత్తగా పేస్ట్ అయితే పట్టేస్తానండి.
కొబ్బరి కూడా అంతే. కొబ్బరి ఉత్తి ముక్కలు తినమన్నా తింటుందండి. చట్నీలో మళ్ళీ ముక్కల కింద వచ్చిందంటే తినదనమాట. సో అందుకనేసి మొన్న ఎవరో కామెంట్ పెట్టారు, కొబ్బరి అంత మెత్తగా చేసేకపోవని, కచ్చపిచ్చ చెయ్యి అని. ఈ మను తినదండి, అందుకనేసి అలా చేస్తూ ఉంటాను. ఇంకా ఇడ్లీ అందరికీ సరిపోదండి, అందుకనేసి మినపట్టు కూడా వేసానండి. సో ఇవి 2 అవడానికి టైం పడుతుంది. ఈ లోపల చట్నీ చేశాను కదండి, దాన్ని ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను. చట్నీ అయితే అందరికీ చాలా నచ్చిందండి, మంచి టేస్టీగా వచ్చింది చట్నీ అయితే. నాకు ఎంత బాగుందో అని అనిపించింది అనమాట. ఇడ్లీ వేడి వేడి ఇడ్లీలో పెట్టుకుని తింటే చాలా బాగా అనిపించింది. సో ఇంకా అంతేనండి, పిల్లలిద్దరికీ టిఫిన్లు అయితే పెట్టేశాను. ఇంకా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద ఈరోజు శనగలు అయితే ఉడకేద్దాం అనుకుంటున్నాను. సో అందుకనేసి శనగలు అయితే నేను నీట్గా వాష్ చేసేసుకుని దాంట్లో వాటర్ అయితే పోసి పక్కనైతే పెట్టేశాను అనమాట. ఇంక ఈ రోజేనండి మా మను ఈ వాటర్ బాటిల్ పట్టుకుని వెళ్ళి ఆ వాటర్ బాటిల్ క్యాప్ అయితే మిస్ చేసుకుని వచ్చేసింది. ఇంకా స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్కి చెప్పు ఉంచాలి, ఈ బాటిల్ మూత ఎవరి పిల్లలు తీసేసారండి, కొంచెము చూడండి అని చెప్పాలి. ఎందుకంటే అంత కాస్ట్లీ బాటిల్ వేస్ట్గా పడి ఉండడం నాకు అసలు ఇష్టం లేదనమాట. అండ్ ఇండస్ వ్యాలీ వాళ్ళని కూడా అడుగుతాను, ఏమన్నా విడిగా మూతలు ఏమన్నా ఉంటాయా మీ దగ్గర అని. వాళ్ళు పంపించినా కూడా పర్వాలేదు, మనకి ఆ బాటిల్ వేస్ట్గా అలా ఉండకుండా యూటిలైజ్ చేసుకోగలిగితే బాగుంటుంది అనేసి. ఫ్యాన్సీ షాపుల్లో అమ్ముతారు బావ అని వెళ్ళి చూడు అన్నారు, కానీ నాకైతే ఇండస్ వ్యాలీ అలా దొరుకుతుంది అని అనుకోవట్లేదండి. వాళ్ళ వెబ్సైట్లో విడిగా కుక్కర్ బెల్ట్లు, కుక్కర్ విజిల్స్ ఎలా అమ్ముతారో అలాగే ఈ బాటిల్ మూత కూడా అమ్మితే బాగుండు అనేసి చూస్తున్నాను. ఇంక ఇదిగోండి, నేను ఇడ్లీలు అయితే అయిపోయినాయి కాబట్టి అందరికీ పెట్టిస్తున్నాను. మావయ్య గారికి, మా వారికి, మా అత్తయ్య ఏమో స్నానం చేసాక తింటాను, ఇప్పుడు తిన్నా అన్నారు. ఇంకా షాను మను వాళ్ళకి టిఫిన్ అయితే పెట్టాను. నలుగురు అయితే టిఫిన్ తినేశారు. ఇంకా షానుని మనుని మా వారైతే స్కూల్కి అయితే తీసుకుని వెళ్తున్నారండి. ఇంకా పిల్లలిద్దరిని స్కూల్లో దింపేసి వచ్చిన తర్వాత మా వారైతే ఆఫీస్కి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నారు. సో మా అమ్మ అయితే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మా వారిని చక్కగా రెడీ చేసి అయితే పంపుతుందండి. అండ్ ఈ వీడియో క్లిప్ ఇప్పుడు కాదండి, అమ్మ వెళ్ళడానికి ముందు షూట్ చేసిన ఫుటేజ్ కూడా ఇందులో అయితే కలుపుతున్నాను. 12:30 అవుతుందండి. మార్నింగ్ పిల్లలిద్దరిని స్కూల్కి పంపించేసిన తర్వాత నేను మా వారు కలిసి మా కొత్త ఇంటి దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ మేము మొన్న నైవేద్యాలు పెట్టుకున్నాం కదండి, సో అప్పుడు కోడిని అయితే కోసామన్నమాట. సో కోడిది బ్లడ్ అన్ని రూమ్స్లో అయితే వేయించామండి. నెక్స్ట్ డే వచ్చి క్లీన్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇంకా నాకు పీరియడ్ రావడము నేను ఇంక ఇంటికి రాలేదనమాట. సో క్లీనింగ్ అయితే చేయలేదు. 5-6 డేస్ అయిపోయింది కదండి, బ్లడ్ మొత్తం ఎండిపోయి అసలు చాలాసేపు నీళ్లు వేసి నానబెడితే కానీ ఆ బ్లడ్ అయితే ఊడి రాలేదు. సో అదైతే క్లీనింగ్ అయితే చేసుకున్నాము. ఈ లోపల ఇంటీరియర్ వాళ్ళు అయితే వచ్చారండి. సో ఇంకా ఇల్లు కొనుక్కుని ఖాళీగా ఉంచలేం కదండి, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంట్లోకి అయితే షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాము. సో ఇంటీరియర్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇలా చేద్దాం, ఇక్కడ ఇలా చేద్దాం ఇవన్నీ అయితే చెప్పారు. సో ఫైనల్ కొటేషన్ కూడా వాళ్ళు అయితే మాకు ఇంటీరియర్ ఎంత అవుతుంది ఏంటి అన్నది కూడా ఇచ్చారండి. సో ఇంటీరియర్కి ఎంత అవుతుంది, గృహప్రవేశానికి ఎంత అయింది, ఇవన్నీ నేను బడ్జెట్ వీడియోస్ అయితే మీతో చెప్తాను. సో ఇంకా ఇంటీరియర్ ఫైనల్ అయిపోయింది. ఇంకా అడ్వాన్స్ రేపు ఎప్పుడో పంపించేస్తామండి. సో వాళ్ళు ఇంకా వర్క్ స్టార్ట్ చేస్తున్నాం కదా, మండే నుంచి స్టార్ట్ చేయండి అన్నాను. ఎందుకంటే వర్క్ స్టార్ట్ చేయడానికి ముందు ఫస్ట్ అయితే నేను ఇల్లు మొత్తానికి పెస్ట్ కంట్రోల్ అయితే చేపిస్తున్నానండి. యాక్చువల్లీ ఈరోజు రావాలి పెస్ట్ కంట్రోల్ చేయడానికి, వాళ్ళు వేరే పని ఉండి రాలేదంట. సో రేపు మార్నింగ్ 10 o'clockకి పెస్ట్ కంట్రోల్ అయితే అయిపోతుంది. సో మండే నుంచి సీలింగ్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుందండి. సో వాళ్ళతో డిస్కషన్ ఇప్పుడు వరకు అయ్యింది. సో 12:30 అయిపోయిందండి. మొన్న పూజకి సత్యనారాయణ రత్నానికి పూజ మండపం అయితే తీసుకున్నాం కదా, అది 5th floor వాళ్ళదనమాట. వాళ్ళకైతే ఇచ్చేసాను. ఇంక ఇప్పుడు మేము ఇంటికైతే బయలుదేరిపోతున్నామండి. అయితే మా వంటగది ఎలా పడితే అలా ఉంది. మొన్న పూజకి తీసుకొచ్చిన బిందెలు, చాలా రకాల వస్తువులు ఇవన్నీ ఇక్కడ ఉండిపోయినాయి అనమాట. సో ఇవన్నీ ఇప్పుడు మేము ఇంటికైతే తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నాము. సో ఇప్పుడు ఇవన్నీ అయితే నేను సర్దుతున్నానండి. ఎన్ని సంచులు అవుతాయో తెలీదు. పట్టిన కాడికైతే తీసుకుని వెళ్తాను. ఇప్పుడు రేపు మళ్ళీ వస్తాను కదా, అప్పుడు ఆటో కట్టించుకుని మిగతావన్నీ పట్టుకుని అయితే వెళ్ళిపోతాను. మా షాను మను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారండి. గిఫ్ట్లు వచ్చినాయి కదా మాకు, ఆ గిఫ్ట్లు ఓపెన్ చేద్దాం అంటున్నారు. యాక్చువల్లీ ఈరోజు గిఫ్ట్లు తీసుకుని వెళ్దాము అనుకున్నాను, బట్ ఈరోజు తీసుకెళ్లాల్సిన సామాను చాలా ఉన్నాయండి. ఎందుకంటే పెస్ట్ కంట్రోల్ చేసినప్పుడు ప్రతి వాల్కి హోల్ పెడతారు కదా, సో మళ్ళీ ఇవన్నీ పాడైపోతాయి. ఫస్ట్ ఇవి తీసుకెళ్ళిపోదాం అనేసి అనుకుంటున్నాను అనమాట. గిఫ్ట్లు రేపైతే తీసుకుని వెళ్తానండి. ఇందాక ఇల్లు అయితే మామూలుగా కడిగానండి నేను. అయితే మళ్ళీ ఇంటీరియర్ వాళ్ళు వచ్చారు కదా, అప్పుడు సగంలో ఆపేసామన్నమాట. అండ్ వాళ్ళ కాలు మచ్చలు అవన్నీ పడిపోయినాయి. సో అందుకని మళ్ళీ మా వారైతే మాపింగ్ చేస్తున్నారు.
ఉన్నారు. ఇప్పుడేమో డెకరేషన్ తీసుకెళ్ళడానికి ఆయన అయితే వస్తానన్నారండి. సో ఆయన కూడా వచ్చేది పట్టుకెళ్ళిపోతే రేపటి నుంచి చాలా పని ఉంది మాకు. పెస్ట్ కంట్రోల్, సీలింగ్ వర్క్ ఎలా జరుగుతుందో చూసుకోవాలి, ఇలా చాలా వర్క్ ఉందండి. ఇవన్నీ చేసుకుంటూ వస్తాను. అన్నీ మీకు బ్లాగ్స్లో అయితే చూపిస్తాను. సో వీడియోస్ని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఎవరైనా కొత్తగా ఇల్లు కొనుక్కున్న వాళ్ళు, మాలాగా పనులు చేయించుకోవాలి అనుకున్న వాళ్ళకి ఒక ఐడియా అయితే వస్తుంది. సో క్విక్గా నేను మా వారికి ఆ పని అయ్యేలోపు ఇవన్నీ అయితే సర్దేసుకుంటున్నానండి. మొన్న పూజకి తీసుకొచ్చిన దేవుడి సామాన్లు, దేవుడి ఫోటోలు ఇవన్నీ ఇప్పుడు మేము ఇంటికైతే తీసుకుని వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇంట్లో చాలా వర్క్ జరుగుతుంది కదండి. ఇల్లు చాలా చిరాగ్గా దుమ్ము కింద అయిపోతుంది. సో మరి ఇప్పుడు ఇవన్నీ పాడైపోతాయి కాబట్టి ఇంటికైతే తీసుకెళ్ళిపోతాను. మళ్ళీ ఎలాగో కొత్త ఇంటికి వచ్చినప్పుడు మనకి అక్కడ సామాన్లు ఇవన్నీ షిప్పింగ్ చేపిస్తాం కదండి. సో అప్పుడైతే తీసుకుని వస్తాం అనమాట. ఇది మా తోడుకోళ్ళు వాళ్ళు తీసుకొచ్చిన గిఫ్ట్ అండి మాకు, సత్యనారాయణ స్వామి. మొన్న గృహప్రవేశానికి ఇదే నేను ఇలా చేతిలో పెట్టుకుని అయితే వచ్చాను. వెండి అనమాట ఇదంతా. బాగుంది కదండి. మా తోడుకోళ్ళ వాళ్ళు తీసుకొచ్చారు. సో క్విక్గా నేను సామాన్లు అయితే సర్దేస్తానండి. కొత్త ఇంట్లో డైలీ బ్లాగ్స్ కోసం చూస్తున్నాము అని అంటున్నారు రా. మా కొత్త ఇంట్లో డైలీ వ్లాగ్స్ కోసం చూస్తున్నాము అని చాలామంది కామెంట్స్ అయితే పెడుతున్నారండి. దానికి ఇంకా ఒక 3 months అయితే టైం పట్టేసేలాగా ఉంది. ఇప్పుడే సీలింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసామండి. కమింగ్ వీడియోస్లో మీకు మా ఇంటి సీలింగ్ ఎంత బాగా వస్తుంది, అలాగే మా ఇంటి ఇంటీరియర్ ఎంత బాగుంది, ఇప్పటి వరకు ప్లెయిన్ హౌస్ చూసారు కదా, ఇంటీరియర్లో మా ఇల్లు ఎలా ఉంది, ఇవన్నీ మీకు చెప్తానండి. వ్లాగ్స్ అన్నీ ఇప్పుడు 10 days లేట్గా వస్తున్నాయి మీకు దగ్గరికి. చాలా లేట్గా పెడుతున్నాను. మధ్యలో చాలా డేస్ వీడియోస్ అయితే షూట్ చేయట్లేదు. అవి ఇవి ముక్కల కింద కలిపి షూట్ చేసి పెట్టేస్తున్నాను ఈ మధ్యలో. హాయ్ అండి. హాయ్ అమ్మ, అందరికీ బంగారు తల్లి వెళ్ళారు మీ అందరికీ. చాలా రోజుల తర్వాత ఈ రోజు అయితే కొంచెం ఖాళీ అయితే దొరికిందండి. చాలా రోజుల తర్వాత అసలు మొన్న మండే స్టార్ట్ అయ్యారు చుట్టాలు రావడము. మండే నుంచి మళ్ళీ ఈరోజు మండే. ఈ 1 week మేము చాలా బిజీగా ఉన్నాము. ఒకటి ఫంక్షన్ హడావుడి, తర్వాత రిలేటివ్స్ వచ్చారు వాళ్ళని చూసుకోవడము, ఇంకా ఇలా అయితే మాకు డేస్ అయితే చాలా బిజీగా గడిచిపోయాయండి. మా ఇంట్లో ఫంక్షన్ అయితే మా చిన్నమ్మకి మాకన్నా ఎక్కువ పని ఉంది, హైదరాబాద్ చిన్నమ్మ. ఎందుకంటే రిలేటివ్స్ ఇటు అటు అలాగా తిరుగుతూ ఉన్నారనమాట. సో ఎలా అయితేనేమి మా ఇంటి గృహప్రవేశం చాలా బాగా అయితే జరిగిందండి. అంతకుముందు చాలా కష్టపడి ఈ పనులన్నీ చేసుకుంటూ రావడము, చాలా అలసిపోయినట్టుగా ఉండి ఈ 1 week అంటే నేను 6th నుంచి మళ్ళీ ఈరోజు 13 అండి. ఈ 1 week నేను అసలు షూటింగ్ సరిగ్గా చేయలేదు, ఎడిటింగ్ అయితే అస్సలే చేయలేదు నేను. సో నాకు నా బ్రెయిన్కి బద్ధకం వచ్చేసింది. మళ్ళీ ఎడిటింగ్ చేయాలంటే బద్ధకం వచ్చేసింది అనమాట. మళ్ళీ లైన్లో పడాలి. సో ఇంకా ఫంక్షన్ అయితే అయిపోయింది కాబట్టి ఎలా జరిగింది ఏంటి అని సరదాగా మీతో మాట్లాడదాము అనేసి ఇప్పుడైతే మీ ముందుకైతే వచ్చామండి. అండ్ మా అమ్మ అయితే ఉండమ్మా ఒక 2 రోజులు ఉండి వెళ్ళే అంటే, వద్దమ్మా ఫంక్షన్ అయిపోయింది కదా, ఇక నాతో నీకేం పని ఉంది, నేను వెళ్ళిపోతాను అనేసి అంటుందండి. అందుకు కూడా కాదులేమ్మ, మా ఆయన గారికి పిప్పని ఫోటో వస్తుందండి. తర్వాత పాపగా అన్ని చక్కబడిపోయినాయండి. ఫంక్షన్ గ్యాండ్గానే జరిగింది, అందరూ సంతోషంగా ఉన్నాము. మళ్ళీ అసలు అలా జరుగుతుందని ఊహించుకోలేదు. వీళ్ళు అన్నీ ఆర్డర్ ఇచ్చేసారు. ఆ పెద్ద ఆయన ఏం చేస్తారు, ఎలా ఉంటుందని అలా గుండెలు చేతిలో పెట్టుకున్నానండి. అంతా మంచిగా జరిగింది, అంతా హ్యాపీ. మళ్ళీ నిన్న నైవేద్యాల ఫంక్షన్ కూడా చక్కగా జరిగిందండి, చాలా బాగా జరిగింది. ఇంకా నాకు అన్ని హ్యాపీగా జరిగింది. ఇంకా నాకేంటమ్మా చాలా చాలా సంతోషంగా ఉన్నాను. మీ అందరి బిడ్డలో కూడా సంతోషంగా ఉండాలమ్మా, మీరు అందరూ సంతోషంగా ఉండాలి. సో ఫంక్షన్ ఇవన్నీ చాలా బాగా జరిగాయండి. నిజంగా మీరు ఆ వ్లాగ్స్ అన్ని ఆల్రెడీ చూసేసే ఉంటారు, మీకు అర్థమై ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఏ ఫంక్షన్ చేసుకున్నా నాకు ఇంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చేది కాదండి. నేను షాను బర్త్డే ఫంక్షన్ చేశాను. షాను వద్దు, కొద్దిసేపు ఆగమ్మా.
షానుకి బర్త్డే ఫంక్షన్ చేశాను, మనుకి బర్త్డే ఫంక్షన్ చేశాము. ఏ ఫంక్షన్ నాకు ఇంత సాటిస్ఫాక్షన్ రాలేదండి. అప్పట్లో ఫంక్షన్ చేయాలంటే ఫస్ట్ మనీ కోసం ఆలోచించుకునే వాళ్ళము. మనీ కోసం ఆలోచించి 50-60 మెంబర్స్కి మించి ఎక్కువ చెప్పేవాళ్ళం కాదు. ప్లస్ ఒక ఫిక్స్డ్ బడ్జెట్ పెట్టుకునే వాళ్ళం 30,000. ఈ 30,000కు మించి మనం ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఖర్చు పెట్టకూడదు. ఈ 30,000లోనే మనకి ఫోటో ఆల్బమ్ వచ్చేయాలి, భోజనాలు, గిఫ్ట్లు, బట్టలు అన్నీ 30,000లోనే అయిపోవాలి అన్నట్టు ఒక ఫిక్స్డ్ బడ్జెట్ పెట్టుకునే వాళ్ళము. 30,000-40,000లో ఒక ఫంక్షన్ అయితే పూర్తి చేసేసే వాళ్ళము. చాలా బాగుంది, ఆ ఫంక్షన్లో మాకు బర్త్డే ఫంక్షన్స్ ఏవి ఎప్పుడు సాటిస్ఫాక్షన్ రాలేదు. ఎందుకు అంటే ఒకటి మనీ అయిపోతుంది అన్న బాధ ఉండేది లోపల. తర్వాత ఇంకొకటి ఏంటి, ఆ ఫంక్షన్లోని ఫుడ్ అసలు ఎప్పుడు ఏ ఫంక్షన్ చేసినా ఫుడ్ అసలు నచ్చలేదండి. ఫస్ట్ షాను బర్త్డే అప్పుడేమో మనిషిని పెట్టించుకుని వంటలు చేపించాము, అస్సలు బాగా చేయలేదు. సరే మనుకి షానుకి అలా జరిగింది కదా అని మనుకి క్యాటరింగ్ ఇచ్చాము చాగలిలోని. క్యాటరింగ్ ఫుడ్ కూడా అస్సలు బాగాలేదు. సో 2 ఫంక్షన్స్ మాకు సాటిస్ఫాక్షన్ అవ్వలేదన్నమాట. అప్పట్లో అలా జరిగింది. ఇది మేము చేసుకున్న 3వ ఫంక్షన్. ప్లస్ చాలా గ్రాండ్గా చేసామండి. అసలు మేము అనుకోలేదు ఇంత గ్రాండ్ సక్సెస్ అవుతుంది ఈ గృహప్రవేశం ఫంక్షన్ అనేది మేము అనుకోలేదు. అనుకోకుండా మేము ఇది కూడా ఒక 60 మెంబర్స్ వరకు చెప్పుకుందాం అనుకున్నాము. మేము ఈ ఫంక్షన్ కూడా 60 మెంబర్సే అనుకున్నామమ్మా. అది కాస్త 10 పెరుగుతూ 220 మెంబర్స్కి అయితే చెప్పామండి. 220 మందికి చెప్పాము. అమ్మో చాలా ఎక్కువ మందికి చెప్పేశాము. అకామిడేషన్ ఎలా ఇవన్నీ అనుకున్నాం, కానీ అన్నీ అసలు ఎంత సాటిస్ఫాక్షన్ అంటే పైన నుంచి నాకు ఒక పెద్ద భారం దిగిపోయినంత సాటిస్ఫాక్షన్ అయితే వచ్చిందండి. మా ఇంటి గృహప్రవేశం చాలా బాగా జరిగింది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ ఫంక్షన్ అయిన తర్వాత ఫుల్ బాడీ అండ్ మైండ్ మొత్తం రిలాక్స్ మోడ్లోకి అయితే వెళ్ళిపోయిందండి. ఈ 5 days నేను అసలు ఫోన్ ముట్టుకోలేదు. ఎడిటింగ్లు కానీ, యూట్యూబ్లో వీడియోలు చూడడం కానీ ఇవి ఏమీ చేయలేదు. చాలా రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయాను. అండ్ ఈ ఫంక్షన్ అంతా ఇంత బాగా జరగడానికి మెయిన్ పిల్లర్ మా అమ్మ అండి. అయ్యో నేను చేసింది ఏముందమ్మా, నా కొడుకు. సో మెయిన్ పిల్లర్ మా అమ్మ అండి. చెప్పమ్మా, మా అమ్మ లేకపోతే నిజంగానండి నేనేం చేశానమ్మా. ఇప్పుడు స్టార్టింగ్ ఈ ప్రిపరేషన్ వరకు మేము బాగానే చేసుకున్నామండి. ఎంత ప్రిపరేషన్ చేసినా ఆ ఫంక్షన్ టైంకి వచ్చినప్పుడు ఏది ఎలా చేయాలి అన్నది మనకి ఇంట్లో ఎవరైనా ఉండి ఎక్స్ప్లెయిన్ చేస్తే తెలుస్తుంది. మా అత్తయ్య గారు నాకేం తెలీదు అని అంటారు. మా అమ్మ మాత్రము అసలు ఎంత బాగా చేసిందంటే మా ఆయన కూడా అసలు మీ అమ్మ లేకపోతే మనం ఏమి చేయలేమే అనేసి ఎన్నిసార్లు తెచ్చుకుంటారా పూజకడి ఇది ఎలా చేసుకోవాలమ్మా, అది అలా చేసుకోవాలి, అలా చెప్పేవాళ్ళు పెద్దోళ్ళని చెప్పాలి కదండి. నైవేద్యానికి ఈ రకంగా చేసుకోవాలి, సత్యనారాయణ వ్రతానికి ఈ రకం, వామలోకి ఇలా కుడువులు వండుకోవాలమ్మా. అవన్నీ అమ్మే వండిందండి. కుడుములు అనగా లేకపోతే బూరులు అనగా ఇవన్నీ అమ్మే ప్రసాదాలు. సత్యనారాయణ రథం కాడికి చిట్టుగారులు, బూర్లు, శరణన్నం, ప్రసాదం అన్నీ అమ్మే చేసింది. హోమంలో కావాల్సిన బెల్లం కుడుములు ఇవన్నీ అమ్మే చేసిందండి. అసలు అవి ఏం మనకి తెలీదు. తెలియకపోతే పంతులు మాత్రం ఏం చేస్తారండి, ఏది ఉంటే దాంతోనే కానిచ్చేస్తారు. బట్ ఇలా తెలిసిన మనుషులు అయితే ఉండాలి కదా. మెయిన్ పిల్లర్ అమ్మండి. మేము 4 o'clock ఆ టైంకి అలారం పెట్టుకుని లేస్తే అమ్మ అయితే 2 o'clockకే లేచి ప్రసాదాలు ఇవన్నీ చేసిందనమాట. సో అమ్మ వల్లే ఈ ఫంక్షన్ చాలా వరకు స్మూత్గా అయితే అయిందనమాట. నిజంగా నాకేంటంటే నా కొడుకులు కోడళ్ళు వచ్చి చాలా అందంగా నిలబడి దగ్గరుండి అన్ని చూసుకుని చెల్లించి సంతోష పెట్టారు. అది మరీ హ్యాపీగా ఉందిరా నాకు. చాలా బాగా మరి మా చిన్న కోళ్ళు ఏమో పార్టీ ఇచ్చింది నిన్న చూసే ఉంటారు. మొన్న సాటర్డే ఇచ్చిందండి. అంత ఎందుకు పార్టీ ఇస్తున్నావే, ఏమన్నా కారణం ఉందా అంటే ఏమీ లేదంత. మా భవానీ ఇల్లు కొనుక్కుంది, మాకు ఆనందంగా ఉంది. ఫంక్షన్ బాగా జరిగింది అనేసి. ఫంక్షన్ అయితే అండి మీరు నమ్మరు, ప్రతి ఒక్కళ్ళు అమ్మ ఎంత బాగా చేశారా అని ప్రతి ఒక్కళ్ళు ఎవరిని అడిగినా ఇల్లు సూపర్ ఉంది, ఫంక్షన్ చాలా బాగా చేశారు అన్నీ చెప్పిన వాళ్ళే. ఒకళ్ళిద్దరు మాత్రం ఫుడ్ అంత బాగాలేదు అని చెప్పారు. కానీ అంటే అది ఏంటంటే అమ్మా, ఇది తెలంగాణ పలుసగా వండుతారు కదండి. మంచి అయితే అంత దగ్గరకు వచ్చేసి గట్టిపడిలా వండుతారు ముద్దలాగా. అది కొంతమంది అంటే ఇష్టపడలేరు, కానీ కొంతమంది నచ్చలేదు. ఫుడ్ బట్టి చాలా బాగుందండి, చాలా బాగుంది.
బాగుంది అని టిఫిన్ చెప్పారు. బాగుంది, ఫుడ్ ఐటమ్స్ మన భోజనాల ఐటమ్స్ కూడా చాలా బాగుంది. చాలా నేను చాలా ఈ బాగుంది. విషయం అయితే ఇంక పట్టించుకోలేదండి. ఎందుకంటే ఒకళ్ళిద్దరు మాటల్ని అందరికీ మనము అలా ఒకటే నచ్చదు కదా. ఒకళ్ళిద్దరు మాటలకి మళ్ళీ ఎంత హ్యాపీనెస్ ని ఆ ఒక్క రెండు మాటల వల్ల మనం అదేం బాధపడుకోవడం ఎందుకు అనుకోలేదు. బాగుంది. అండ్ కొంచెం ఆ కారాలు రోజు మసాలాలు తిని వాళ్ళకి అలాగ అనిపిస్తుంది కానీ ఫుడ్ బట్టి సూపర్ గా ఉంది. ఆ రోజు మెయిన్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏంటి అంటే అన్నీ చాలా బాగా మేనేజ్ చేసామండి. ఇదంతా బాగా మేనేజ్ అవ్వడానికి అన్ని చేతులు కలిసాయి. మా అన్నయ్యలు ఏంటి, వదినలు ఏంటి, మా ఆడపడుచు వాళ్ళ ఆయన ఏంటి, లేకపోతే మా చిన్నాన్నలు ఏంటి, ప్రతి ఒక్కళ్ళ చేతులు మమ్మల్ని వెనక్కి నుండి ముందుకు గెంటాయి. అది మాత్రం నేను ఒప్పుకుంటాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ రోజు మొత్తం ఈవెంట్లో ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది మిగిలిపోయిన ఫుడ్ అనమాట. మిగిలిపోయిన ఫుడ్ని పాడేసే అది ఇది అన్నారు కానీ నాకు అసలు మీకు తెలుసు నాకు ఏది వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. సో నేను మా ఆయనకి చెప్పాను, ఏదో ఒకటి కొంచెం బరువైన ఏదైనా పర్లేదు ఆటో అయినా కట్టించుకుని ఫుడ్ డొనేషన్కి తీసుకెళ్ళిపోదాం పదా అన్నాను. కరెక్ట్గా మేము 9:30కి స్టార్ట్ చేసామండి. 10:30 వరకు మేము ఫుడ్ అయితే డొనేట్ చేసాము. ఎంతో కాదు, ఒక 30 నుంచి 40 మెంబర్స్ తిని అంత ఫుడ్ మిగిలిందనమాట. క్యానుల్లో వేసుకుని బకెట్లలో వేసుకుని ఫుడ్ అయితే తీసుకుని వెళ్ళి అది మొత్తము పాడేసేది వారేసుకోవాలమ్మా. ఎవరైనా సరే వృధాగా స్ట్రీట్ పైన ఉన్న పడేయకండి. వాళ్ళకి మిగిలింది ఎవరన్నా అనాథులు ఉంటే వాళ్ళకి పట్టుకెళ్ళి పెట్టండి అమ్మా. పెట్టామండి. వాళ్ళు ఆ ఫుడ్ తిని ఎంత కాలం అయ్యిందమ్మా ఇలాంటి ఫుడ్ తిని, మాకు సత్యనారాయణ స్వామి ప్రసాదం దొరికింది అని ఇలా హ్యాపీగా 2-3 సార్లు వచ్చి మళ్ళీ మళ్ళీ మారు అన్నం వేసుకుని తిన్నారు. ఆ రోజు ఆ గృహప్రవేశం ఈవెంట్లో మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఏమన్నా ఉంది అంటే ఇదొక్కటే అండి. ఫుడ్ డొనేషన్ అయితే మాకు చాలా హ్యాపీ అనిపించింది. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి, చాలా రిలాక్స్డ్గా ఉన్నాను. కొంచెం వాయిస్ ఒకటే పట్టేస్తుంది అంతే. సో నువ్వు హ్యాపీ అమ్మ? నేను గృహప్రవేశం కూడా ఫంక్షన్ హ్యాపీ అమ్మ బంగారు తల్లి. ఫంక్షన్ బాగా జరిగింది కదా? చాలా సూపర్ గా అసలు మీరు అలా చేస్తారని కూడా ఊహించలేదు నేను. చాలా చాలా బాగా జరిగిందమ్మ. అసలు చాలా మంది చుట్టాలు కూడా అలాగే అటు ఇటు కూడా చెప్పుకున్న వాళ్ళు అందరూ వచ్చారు. అందరూ ఏ ప్రతి ఒక్కరు ఒక్క చుట్టాలకి కూడా థ్యాంక్స్ అండి నా ద్వారాగా. ఏ ఒక్క రిలేటివ్ కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ చెప్పిన ప్రతి ఒక్కళ్ళు వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు సతీష్ ఇల్లు చాలా బాగుంది, భవానీ ఫంక్షన్ చాలా బాగా చేశారు మీరు, అసలు మీ ఫంక్షన్ చూస్తే మేము కూడా ఇలా చెయ్యాలి అనిపిస్తుంది, ఇంత ప్లాన్డ్గా ఎలా చేశారు అని ఇలా అడిగిన వాళ్ళు నన్ను చాలామంది ఉన్నారండి. అసలు మేము చేయగలుగుతాము ఇంత బాగా అని నేనైతే అనుకోలేదు, కానీ మేము చాలా బాగా చేసాము. ఇది నాకు ఒక మంచి హ్యాపీయెస్ట్ ఫీలింగ్ అనేసి అయితే చెప్తాను. అది ఒక మెమరీ కింద ఉండిపోద్దాం ఎప్పటికీ ఒక హ్యాపీ మెమరీ. సో ఇవన్నీ మేము కెమెరామ్యాన్తో వీడియోస్ తీపించుకున్నాము, ఫొటోస్ తీపించుకున్నాము, అవన్నీ క్యాప్చర్ చేసుకుని భద్రంగా ఉంచుకున్నాను. అసలు రిటర్న్ గిఫ్ట్లకి చాలా మంది హ్యాపీ ఫీల్ అయ్యారండి. నేను మ్యాగ్నెటిక్స్వి పెట్టించాను అనమాట. అది కొలాబరేషన్లో అమ్మాయి చాలా రిక్వెస్ట్ చేసి వచ్చారనమాట. ఇంకా రారనుకున్నాను, రారేమో అనుకున్నాను. 3:30 ఆ టైంకి అయితే వచ్చారండి. ఆవిడ చాలా లేట్గా వచ్చారు. 3:30 లేదు 2:30 ఆ టైంకి అయితే వచ్చారనమాట. వచ్చి అప్పుడు స్టార్ట్ చేశారండి. ఆ ఫొటోస్కి ప్రతి ఒక్కళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయారంటే అసలు కొంతమంది అయితే మేము చేసిన ఈ ఫంక్షన్ చూసి నిజంగా సర్ప్రైజ్ అయిపోయారన్నమాట. ఇంత బాగా చేశారా భవానీ సతీష్ ఫంక్షన్ అన్నట్టు రియాక్షన్ ఇచ్చారు. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది అండి. చాలా బాగా చేశారు. ఒక్క క్షణంలో కొట్టిచ్చేసిన ఫొటోస్. ఇంకా అది వాళ్ళ బిజినెస్ అనమాట. ఆ బిజినెస్ ఇంకా పెద్దది అవుతుంది. మనం వీడియోలు పెడదాం ఇంకా బాగుంటది. సో హ్యాపీగా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. ఎవరైనా నా బిడ్డలు అంటే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కొనుక్కుని చాలా చాలా హ్యాపీగా ఉండాలి. బంగారు తల్లిలారా మీ అందరికీ నా ముద్దులు. ఈ రోజు వీడియోలో నువ్వు వచ్చి ఇల్లు చూసి బాగుంది అని చెప్పలేదు మా అమ్మ. ఏం చేద్దామమ్మా, ఇంటికాడేమో చుట్టాలన్నారు, నేను లేకుండా ఆ పిల్ల లేకుండా అక్కడ ఉంటే మరి పిలుచుకున్నారు. భవానీ లేదు, వాళ్ళ అమ్మ లేదు, వెళ్ళిపోయి మేము వండుతామని ఫీల్ అవుతారని కొంచెం కడుపులో దాడా కంగారేనమ్మ. ఎవరో ఒకరు దగ్గరుండి మా పిల్ల లేకపోయినా పర్లేదు, నేను ఉంటే చక్క పెట్టేసుకుంటానండి. మా పిల్లే వండక్కర్లేదు. మరి అందుకని కొంచెం బెట్టలు నిడిచిపెట్టి వెళ్ళాను కదా అందరినీ, గమ్మున వచ్చేసాను కంగారులో. కానీ ఇల్లు చూడగానే వావ్ అనిపించిందండి నాకు. నా కూతురికి ఇంత అక్కడ నుంచి కాడోళ్ళు పెద్ద పెద్దోళ్ళు గాలికి అయ్యి కూర్చుని ఉన్నారు. ఒక అమ్మాయి పుట్టినరోజు కూడా జరుగుతుంది. అమ్మో పర్వాలేదు, ఇంకా సతీష్ బాబు ఏ డ్యూటీకి వెళ్ళినా భయం ఉండదు.
అనిపించిందమ్మా. అది కమ్యూనిటీ కదండి, పార్క్ అవి ఉంటాయి కదా. మా పెద్ద అబ్బాయి, మా చిన్న అబ్బాయి నువ్వు హ్యాపీయేనమ్మా, చెల్లి గురించి నువ్వు హ్యాపీయేనమ్మా అని అడిగితే మొదలెట్టారు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను నాన్న, మీరు బాగా చేస్తున్నారు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను నాన్న, చెల్లి మంచి చోట కొనుక్కుంది అన్నానండి. చాలా చల్ల గాలి వేస్తుంది కదమ్మా, బూడు గాలి అని పెద్ద ఇంటికాడ కూడా అలిగించుకుంది. బాగా వేస్తుందమ్మా గాలి, అంటే ఏది కరువు లేదు, అంతా బాగుంది. బాగుందమ్మా. పోలేండి, ఇవాళ కాకపోతే రేపు తీసుకుంటారు, అప్పు ఉంటే లోన్లు ఉంటే కొంప ఊరింది. ఇంకా బోల్ పని ఉంది. సో కమింగ్ క్లాస్ లో వస్తాయండి. రేపు పొద్దున్న నేను వెళ్ళిపోతున్నానమ్మా, మీ అందరికీ బాయ్ తల్లి. వారం అయిపోయింది, బాగానే ఉన్నాను. వారం ఫంక్షన్ గురించి ఉన్నావు నువ్వు, లేకపోతే నువ్వు ఎందుకుంటావు? అసలు రోజులు ఎంత ఫాస్ట్ గా అయిపోయినట్టుగానే ఉన్నాయి నాకు. పర్వాలేదమ్మా, బాగా జరిగింది. ఇంకంతా హ్యాపీగా ఉండండి. సరే అండి, నేను మా వారు కలిసి బయటకు అయితే వెళ్తున్నాము. కెమెరామెన్ దగ్గర ఫుటేజ్ అయితే ఉండిపోయిందండి, గృహప్రవేశంగా ఫుటేజ్ అయితే తీసుకుంటాను. మీరు ఆల్రెడీ బ్లాగ్ చూసే ఉంటారు, అది ఈరోజు అయితే తీసుకొస్తాకి వెళ్తున్నాను అనమాట. సో ఆ ఫుటేజ్ అయితే తెచ్చుకుని నేను గృహప్రవేశం బ్లాగ్ని ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఈవినింగ్ అయితే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారండి. ఇంకా పిల్లల కోసం అయితే నేను శనగలు ఉడకేసేసి ఉంచాను, వాటిని అయితే ఇప్పుడు తాలింపు అయితే వేస్తున్నానండి. అమ్మతో మాట్లాడిన వీడియో క్లిప్ అయితే 13th షూట్ చేశానండి. అయితే అది వేరే ఫోన్లో షూట్ చేయడం వల్ల నేను పెట్టలేకపోయాను అనమాట. సో అందుకనేసి ఈ వ్లాగ్లో అయితే కలిపేశానండి. అది నిజంగా మనసుకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చినప్పుడు ఇంత బాగుంటుందా అన్నది నాకు ఈ గృహప్రవేశ ఫంక్షన్ అయితే చూపించింది అనమాట. ఈ ఫంక్షన్ ఇంత బాగా జరగడానికి ఇంకొక రీజన్ ఏంటంటే, చాలామంది అడిగారండి, మీ ఫంక్షన్కి హిజ్రాలు రాలేదా, ట్రాన్స్జెండర్స్ రాలేదా అనేసి అడిగారండి. వాళ్ళు రాలేదండి, వాళ్ళు వచ్చుంటే నా మూడంతా అప్సెట్ అయిపోయేదేమో. ఎందుకంటే మా అపార్ట్మెంట్లోనే, మా ఫ్లోర్లోనే చాలామందికి వాళ్ళు వచ్చి చాలా రచ్చ చేసేసి, బట్టలు ఇప్పేసి, అల్లరి చేసేసి, ఒక 50,000 60,000 ఇస్తే కానీ కదలమని పోలీస్ కంప్లైంట్లు పెట్టి, కేకలు, అరుపులు, ఇలా చాలా ఇది చేశారంటండి. వాళ్ళు రాకపోవడం వల్ల కూడా ఫంక్షన్ చాలా గ్రాండ్గా అయితే జరిగింది. మెయిన్ బెంగ లేదనమాట, వాళ్ళు వస్తే అదొక డిస్టర్బెన్స్ అయితే అయిపోయేది కదా. సో అన్నీ కలిసి వచ్చినాయి లేండి. దేవుడు నేను కంగారు పడుతున్నాను అనేమో తెలీదు, నాకైతే ఈ ఫంక్షన్ని చాలా బాగా చేశారు దేవుడైతేని. సో ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇక్కడ షాను మనుకి ఈరోజు మ్యాథ్స్ క్లాస్ అయితే జరుగుతుంది. స్క్రీన్ పైన టీచర్ నెంబర్ ఇస్తాను, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.